హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి ఈరోజు అనాలిసిస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కానీ మనం మొట్టమొదటిగా తీసుకుంటే ఈరోజు కూడా మార్కెట్ అనేటువంటిది డోజీ క్యాండిల్ని ఫామ్ చేసి దాని యొక్క రెసిస్టెన్స్ జోన్ అనేటువంటి 40,628 ఈ యొక్క లెవెల్ దగ్గర అది కన్సాలిడేషన్ జరుగుతూ అక్కడికే ప్రైజ్ని యాక్షన్ అనేటువంటి ఫామ్ చేసుకుంటూ అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మొట్టమొదటిగా మనము ఈ ఇండెక్స్ ఆప్షన్ అనేటువంటి బ్యాంక్ నిఫ్టీని మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ప్యారలల్ లైన్ అనేటువంటి ఈ యొక్క దీని ద్వారా మనము దీన్ని గీసుకొని ప్యారలల్ లైన్ అనేటువంటి ఈ యొక్క టూల్ని యూస్ చేసుకొని దీన్ని మనము ఎలా అనాలిసిస్ చేయాలనేది నేను ఈరోజు మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా మీరు చూడండి. వీడియో చివరిలో మార్కెట్ ఏ విధంగా దాని యొక్క సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ కూడా నేను మీకు అనాలిసిస్ చేసి ఆ లెవెల్స్ అన్నీ కూడా మీకు గీసి ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీడియోని చివరి దాకా చూస్తే రేపటి రోజున మార్కెట్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది కనుక దాన్ని వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు కూడా మార్కెట్ అనేటువంటిది పెద్దగా మూమెంటు రాలేదు. చిన్న మూమెంట్తోనే ఈరోజు మార్కెట్స్ అంటే దాదాపుగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఈరోజు గ్యాప్ అప్ అవడంతోనే ఒక దాదాపుగా చూస్తే ఒక 200 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క స్టాక్ని ఇది ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర గత 4 డేస్ నుంచి డోజీ క్యాండిల్స్ పడుతూ ఈ స్టాక్ అనేటువంటిది ఫుల్ కన్సాలిడేషన్స్ అంటే బయర్స్ వచ్చేటువంటి అవకాశం, బయర్స్కి సెల్లర్స్కి కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ స్టాక్ ఈ మార్కెట్ని ఎటు తీసుకెళ్ళాలి, ఎటువైపు దీన్ని పంపించాలి అనేటువంటి దాని మీద వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెండ్స్. అందుకని మార్కెట్ అనేటువంటిది ఎటు వెళ్ళాలో ఒక డైరెక్షన్ తెలియక అది మధ్యలోనే కన్సాలిడేషన్ అవుతూ అక్కడికక్కడే అది ఒక మార్కెట్ మూమెంట్ రాకుండా అయిపోతుంది. సో అండి, నేను ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ అనేటువంటిది గీస్తున్నాను. ఈ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ని దీని యొక్క ప్రైస్, దీని యొక్క లెవెల్ ఎక్కడ చూడండి. దీని యొక్క లెవెల్ 43,588.80 దీని యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా ఉంది ఫ్రెండ్స్. దీని యొక్క రెసిస్టెన్స్ లైన్ని ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేటువంటిది హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు ఈ స్టాక్ అనేటువంటిది ఇమీడియట్గా ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ తీసుకుంటూ ఇలా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా పైకి వెళ్ళిపోయి దాని యొక్క నెక్స్ట్ లెవెల్ ఎక్కడి దాకా తీసుకుంటుందంటే నెక్స్ట్ ఈ లెవెల్ దాకా ఇది వచ్చి ఆగేటువంటి అవకాశం ఉంది. చూడండి, దీని యొక్క నెక్స్ట్ లెవెల్ చూడండి, ఈ యొక్క లెవెల్ దాకా వచ్చి ఆగుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ని మీరు దీనిగా కన్సిడర్ చేసుకోవాల్సిందిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని నెక్స్ట్ రెసిస్టెన్స్ మనం చూసుకుంటే ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్గా ఇది ఉంది కనుక దీన్ని కూడా మీరు నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్స్గా తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ అనేటువంటిది మనం డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూస్తే ఇది స్ట్రాంగ్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఇది కిందకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో నా ఉద్దేశం ప్రకారంగా ఈ యొక్క స్టాక్ అనేటువంటిది ఇక్కడి నుంచి ఇలా కిందకు వచ్చి తర్వాత ఇలా మార్కెట్ అనేది కిందకు వచ్చి చూడండి, ఇలా మార్కెట్ కిందకు వచ్చి తర్వాత ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తూ ఈ యొక్క లెవెల్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తూ దాన్ని నెక్స్ట్ ఏ లెవెల్ దాకా వస్తుంది అని ఆలోచన చేస్తే చూడండి, దాని యొక్క నెక్స్ట్ లెవెల్ సెల్లింగ్లో వస్తే మాత్రం ఈ లెవెల్ దాకా చూడండి, ఈ ప్రైస్ దాకా వచ్చి ఆగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు చక్కగా దీంట్లో ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తే మాత్రం రేపు ఈ లెవెల్ని చూడండి, ఈ
ఈ లెవెల్ 42,078.30 ఈ యొక్క లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే దీన్ని మీరు స్ట్రాంగ్గా మీరు ఫ్యూచర్స్లో కానీ పుట్ ఆప్షన్ కానీ కొంటే మంచి ప్రాఫిట్స్ని బుక్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి బెస్ట్ అవకాశం ఫ్రెండ్స్. ఇది పైకి బయింగ్ ప్రెషర్ అనేటువంటిది రావటం చాలా కష్టంగా ఉంది కనుక కిందకి వచ్చేటువంటి ప్రశ్న ఎప్పుడైతే రేపు ఈ 4 డోసీ క్యాండిల్స్ పడిన విధానం కాడి నుంచి ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్ కిందకి పడుతుందో, ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ ఎప్పుడైతే కిందకి పడుతుందో అప్పుడు ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ కిందకి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ లెవెల్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, డే టైం ఫ్రేమ్లో వచ్చే అనాలిసిస్ అయింది. అండ్ 50 మినిట్స్ టైంలోకి వస్తే మాత్రం ఈ స్టాక్ని చూడండి, ఈ ప్యారలల్ లైన్ జోన్లోకి చూడండి, ఇది ఈ లైన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లైన్ అనేటువంటిది నెక్స్ట్ ఈ ఒకవేళ కానీ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏదైనా ఒక ప్లేస్ ఉందంటే ఇది చూడండి, ఈ యొక్క ప్రైస్ చూడండి, ఈ ప్రైస్ దాకా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది హాఫ్ ఆఫ్ ద లైన్. సో ఈ ప్యారలల్ లైన్ జోన్లో హాఫ్ లైన్ అంటే 50% అనేటువంటిది ఈ యొక్క ప్రైస్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంచండి. ఒకవేళ పై కానీ బయింగ్ ప్రైస్ ఎక్కువైపోయి మార్కెట్ పైకి కానీ వస్తే మాత్రం ఈ లెవెల్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టి దాని యొక్క లెవెల్స్ అన్ని కూడా నేను ప్రాపర్గా డ్రా చేస్తాను. ఆ లెవెల్స్ అన్ని కూడా మీరు చక్కగా నోట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, లెవెల్స్ నోట్ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్స్ అన్నీ కూడా నేను నోట్ చేసి ఇస్తాను. రెసిస్టెన్స్ జోన్స్ అన్నీ కూడా ఇస్తాను. చూడండి, ఆ రెసిస్టెన్స్ జోన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, ఈ తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. చూడండి, రేపు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎలా పడుతుంది అన్న దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ వస్తే సపోర్ట్ జోన్కి వస్తే మాత్రం ఇది నెక్స్ట్ సపోర్ట్ జోన్గా దీనికి బ్లూ కలర్ పెట్టుకుందాం, గ్రీన్ కలర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇదే ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇది ఫ్రెండ్స్. దీనికి ప్రైస్లో మనం గీద్దాం. ఇది ప్రైస్, నెక్స్ట్ ప్రైస్ ఇదే ఫ్రెండ్స్. ఈ ప్రైస్, నెక్స్ట్ ప్రైస్ ఇది, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇది ఫ్రెండ్స్. చూడండి, ఈ ప్రైసెస్ అన్నీ కూడా మీరు ఒక స్నాప్ షాట్ తీసుకోండి. ఈ ప్రైస్ని బట్టి మార్కెట్ అనేటువంటిది పైకి బట్టి మరి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసేటువంటి విధానం మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా నిఫ్టీ 15 కూడా మనం ఒకసారి దాన్ని అనాలిసిస్ చేస్తే నిఫ్టీ 50 విషయంలో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. చూడండి, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం దీన్ని చూస్తే ఒకసారి ప్యారలల్ లైన్ తోటి దాన్ని మనం డ్రా చేద్దాం ఫ్రెండ్స్. డ్రా చేసినప్పుడు రేపు దినాన ఇది ఏ విధంగా ఉండబోతుంది. ఫస్ట్ ప్యారలల్ లైన్ ద్వారా దీన్ని మనం అనాలిసిస్ చేసి తర్వాత దీన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో మనము అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనం ఇలా అటాచ్ చేసినప్పుడు ఇక్కడ రెండు యొక్క సపోర్ట్ జోన్ను ఇక్కడ రెండు ట్రెండ్ లైన్స్ టచ్ చేస్తూ ఉన్నటువంటి మనము టచ్ చేస్తూ దాన్ని మనం డ్రా చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ మిడిల్ అనేటువంటిది అక్కడ దాకా మార్కెట్ ఒకవేళ కానీ రేపు కానీ మళ్ళీ గ్యాప్ డౌన్ అయిపోయి తర్వాత ఈ యొక్క లైన్ దాకా ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఈ యొక్క లైన్ దాకా వచ్చి ఆగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఎట్లా అంటే ఇది గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇక్కడ దాకా ఈ యొక్క ప్యారలల్ ట్రెండ్ లైన్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రేపు కానీ గ్యాప్ అప్ కానప్పుడైతే ఈ యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దానికి రెడ్ కలర్ పెట్టుకుందాం, రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ కలర్. తర్వాత రేపు కానీ మార్కెట్ కానీ డౌన్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ కాక దీనికి ఈ లెవెల్ని, ఈ ట్రెండ్ లైన్ని, ఈ యొక్క నెక్స్ట్ సపోర్ట్ జోన్ని దీనికి గ్రీన్ కలర్ పెట్టుకుందాం.
ఈ యొక్క గ్రీన్ కలర్ జోన్లో ఇది ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దాకా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి నెక్స్ట్ సపోర్ట్ జోన్ చూసుకుంటే ఈ యొక్క ప్రైస్, నెక్స్ట్ సపోర్ట్ జోన్ తీసుకుంటే ఈ ప్రైస్, తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ చూసుకుంటే ఈ ప్రైస్, ఇలా ట్రేడ్ అవుతుంది. సో మనం డే టైం ఫ్రేమ్లో దీన్ని కూడా మనం డే టైం ఫ్రేమ్ కానీ చూస్తే ఫ్రెండ్స్, డే టైం ఫ్రేమ్ చూస్తే మాత్రం ఇది ఒక చూడండి, మీరు చాలా రోజుల నుంచి నా వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది ఫ్రెండ్స్. చూడండి, సో యాజ్ పర్ ద అనాలిసిస్ ప్రకారంగా నిఫ్టీ అనేటువంటిది ఈ యొక్క జోన్ని చూడండి, ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసేసింది. చూడండి, ఈ యొక్క రెసిస్టెన్స్ జోన్ని డే టైం ఫ్రేమ్లో బ్రేక్ చేసింది కనుక ఇక మార్కెట్ అనేటువంటిది చూడండి ఇలా పైకి వెళుతూ ఇలా చిన్న చిన్నగా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కాసేపు కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది. తర్వాత కన్సాలిడేషన్ జరిగి మరలా ఈ యొక్క ప్రైస్ దాకా వచ్చి మరలా ఇక్కడ కాసేపు కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ఎలా పైకి వెళ్తుంది కిందకి వెళ్తుందని మనం ఆలోచన చేస్తే మనకి ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను 15 మినిట్స్ టైం లిమిట్ పెట్టి చక్కగా దాని యొక్క నెక్స్ట్ సపోర్ట్ జోన్స్, రెసిస్టెన్స్ జోన్స్ అని కూడా చక్కగా డ్రా చేస్తాను. మీరు దాన్ని ఆ రెసిస్టెన్స్ జోన్ ప్రకారంగా చూడండి, రెసిస్టెన్స్ సపోర్ట్ అండ్ జోన్స్ ప్రకారంగా మీరు రేపు కాల్ ఆప్షన్ తీసుకోవాలా, బై ఆప్షన్ తీసుకోవాలా అన్న విషయాన్ని మీరు చక్కగా ట్రేడ్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్. 3 రెసిస్టెన్స్ జోన్స్ని కానీ మనం తీసుకుంటే చూడండి, ఇది సపోర్ట్ జోన్గా ఇక ఒక్కసారి సపోర్ట్ అయిన రెసిస్టెన్స్ అయినది బ్రేక్ చేస్తే అది సపోర్ట్గా మారిపోతుంది. ఇదిగో ఈ యొక్క ప్రైస్ని ఇంకా రెసిస్టెన్స్ జోన్గా మనము దీన్ని గ్రీన్ కలర్స్ పెట్టుకుందాం. దీనికి సపోర్ట్కి ఎప్పుడైనా గ్రీన్ కలర్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇది నెక్స్ట్ సపోర్ట్ జోన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ సపోర్ట్ జోన్గా ఉంటుంది. వీటికి మన ప్రైస్ లెవెల్స్ తీసుకుందాం. ఇది కూడా దీనికి రెసిస్టెన్స్ జోన్. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, దానికి రెడ్ కలర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ జోన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, స్నాప్షాట్ తీసుకోండి. ఎక్కడ ప్రైజెస్ ఉన్నాయి అన్నదాన్ని మీరు నోట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సపోర్ట్ జోన్కి వచ్చింది ఫ్రెండ్స్. సపోర్ట్ జోన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, వీటన్నిటిని కూడా మీరు ఒక స్నాప్షాట్ తీసుకొని రేపు ఈ యొక్క లెవెల్స్ను బ్రేక్ చేస్తూ ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీని 15 మినిట్స్ క్యాండిల్లో కూడా ట్రేడ్ చేస్తే మంచి మనకి మార్కెట్ చక్కగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం ఎలా చక్కగా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని ట్రేడ్ చేస్తూ మంచిగా ప్రాఫిట్ బుక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత కిందకు వస్తే ఇలా ట్రేడ్ అనేటువంటి కిందకు వచ్చి తర్వాత ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. వీటన్నిటి కూడా మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే, జాగ్రత్తగా మీరు కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ట్రేడ్ చేస్తే చక్కని ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ ఇంతవరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి డిస్క్రిప్షన్ ఇస్తాను. దానికి మీరు రిక్వెస్ట్ పెట్టండి, దానికి పింక్ చేయండి. ఖచ్చితంగా నేను 24 అవర్స్ రిప్లై ఇస్తాను. చక్కగా మీకు ఈ మార్కెట్కి సంబంధించిన ప్రతి వివరాలన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ దిస్ ఛానల్ ట్రేడింగ్ మాస్టర్.